ముందుగా సుభాష్ పత్రిజీ గారికి, పీఎంసీ టీమ్‌కి, ధ్యానులకు, యోగులకు, అమరత్వ వీరులకు నా ఈ ఆత్మీయ అమర వందనాలు. స్వాగతం మాస్టర్స్. ఇటీవల ఈ అమరత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం, ముఖ్యంగా కోవిడ్ సమయం తర్వాత అసెన్షన్ అన్న పదం ఆధ్యాత్మికతలో ఎక్కువగా వినపడుతూ ఉంది. మనం ఈ 'రామ్‌తా విజ్డమ్' ఏదైతే ఉందో, అది కొన్ని ఎపిసోడ్స్‌గా ఈ అమరత్వ జ్ఞానానికి సంబంధించి చర్చ చేసుకోబోతూ ఉన్నాం. ఎందుకు అమరత్వం సిద్ధించుకున్న వారి పేర్లు మనం వింటూ ఉన్నాం. ఈ 'రామ్‌తా' యొక్క విశిష్టత, అతని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఈ భూమి మీద అమరత్వాన్ని సిద్ధించుకున్న మొట్టమొదటి మానవుడు 'రామ్‌తా'. 35,000 సంవత్సరాల కిందట అప్పటి భూభాగంలో లెమూరియా అన్న ప్రాంతానికి చెందినటువంటి వాడు ఈ 'రామ్‌తా'. అలాగే ఇంకో ప్రాంతానికి సంబంధించి అట్లేషియన్స్ ఉండేవారు. ఈ లెమూరియన్స్ పేదరికంలో ఉండేవారు. వారి బలహీనతను అట్లేషియన్స్ దోచుకునేవారు, బానిసలుగా చేసేవారు, అవమానాలకు గురి చేసేవారు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతూ ఉన్నటువంటి 'రామ్‌తా' ఒకానొక రోజున తన తల్లి మరణం, తన చెల్లికి జరిగిన అవమానం, తన తమ్ముడిని అపహరించిన విధానం, తన తోటి లెమూరియన్స్‌కి జరిగినటువంటి ఆ ఘోర అవమానాలను చూసి తట్టుకోలేక ఆ అజ్ఞాత దైవం పైన యుద్ధం ప్రకటించటం జరుగుతుంది. ఎక్కడున్నాడు దైవం? ఎందుకు ఈ అసమానతలు కనబడుతూ ఉన్నాయి? ఆ దైవంతో యుద్ధం చేసి తాడో పేడో తేల్చుకుందామని అక్కడికి దగ్గరలో ఉన్న పర్వతం పైకి వెళ్తాడు 'రామ్‌తా'. అక్కడికి వెళ్ళి నలుమూలలా పెక్కటిల్లేలాగా దైవాన్ని గట్టిగా అరుస్తూ, "ఎక్కడున్నావు? రా! ఎందుకు మానవాళికి ఈ దుస్థితి కలుగుతూ ఉంది? ఈ బానిసత్వంలో ఎందుకు లెమూరియన్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు? అన్నీ చూస్తూ నువ్వెందుకు ఈ విధంగా కదలికలు లేక ఉన్నావు?" అని రకరకాల ప్రశ్నలతో, ఏవైతే మనకు మన మదిలో మెదులుతూ ఉంటాయండి. సరికాని సందర్భంలో సాధకుడు తన మదిలో అనేక ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఆ విధంగానే 'రామ్‌తా' ఆ పర్వతం పైన ఆ దైవాన్ని అన్వేషిస్తూ అనేక పదాల ద్వారా, అనేక వాక్యాల ద్వారా ఆ దైవాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఒక దేవతామూర్తి తన కంటి ముందు అవతరించి ఒక జ్ఞాన ఖడ్గాన్ని అతనికి బహూకరిస్తుంది. మొదట్లో ఆ జ్ఞాన ఖడ్గంతో 'రామ్‌తా' ఏం చేసుకోవాలో అర్థం కాలేదండి. ఆ పర్వతం దిగుతూ కిందికి ప్రవేశించాడు. ఆ ఖడ్గాన్ని ధరించినటువంటి 'రామ్‌తా'ను చూస్తూ తోటి లెమూరియన్స్ ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు 'రామ్‌తా' పైన. ఆ విధంగా 'రామ్‌తా' తన సైన్యాన్ని పెంచుకుంటూ అట్లేషన్స్ పైన, అలాగే ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిపాలకుల పైన దండయాత్ర చేస్తాడు. ఏ విధంగా తన దండయాత్ర సాగుతుంది అంటే, ఇక గెలవటానికి ఏ రాజ్యము ఏది మిగిలి ఉండదండి. అన్ని రాజ్యాల పైన విజయాన్ని సాధిస్తూ అలా కాలక్రమేణా ముందుకెళ్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఒక ముసలావిడ 'రామ్‌తా'కి తారసపడుతుంది. తాను మరణిస్తుంది. అప్పుడు 'రామ్‌తా' ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తాడు, మధ్యాహ్నమున్న సూర్యుడిని చూస్తాడు, అస్తమిస్తున్న సూర్యుడిని దర్శనం చేస్తాడు. మనిషెందుకు మరణం సంభవిస్తూ ఉంది. తమ పూర్వీకులు మనిషి కూడా దైవము అని చెప్తూ ఉంటారు. ఆ సూర్యుడు నిరంతరంగా ఉంటూ ఉన్నాడు. మరి మనిషి ఎందుకు మరణం పాలవుతూ ఉన్నాడు? అలాగే కాలక్రమేణా 'రామ్‌తా' ఆ వాయువును చూడటము, ఆ చందమామను చూడటము, చెట్ల నుండి, పక్షుల నుండి, చిన్న పిల్లల నుండి అన్నింటిని గమనించటం మొదలుపెడతాడండి. ఒకానొక చోట చెప్తాడు 'రామ్‌తా', "ప్రకృతి మాతృకలే నా గురువు" అని. వాయువు ఎవరి తప్పొప్పులు ఎంచదంటాడు. సూర్యుడు నీ కులమేంటి, నీ మతమేంటి అని ఎరగడు. తన సూర్య కిరణాలు అందరికీ సమానంగా ప్రసరింపచేస్తాడు. ఆ వాయువు ప్రేమతో అందరిని దగ్గరికి తీసుకుంటుంది. ఏదో చేసి సూర్యుడు, చంద్రుడు, వాయువు శాశ్వతంగా ఉంటూ ఉన్నారు. అదేంటి? అది మనిషి తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని మనిషి తనకు అన్వయించుకుంటే, మనిషి కూడా శాశ్వతంగా ఉంటాడు కదా! అమరత్వం సిద్ధించుకోవచ్చు కదా! అన్న ఆలోచనలతో అంతర్ముఖమవుతూ, ఆ సూర్యుడిని అంతర్ముఖమై ఆలోచనలు చేయటం మొదలుసాగాడు. ఆ చందమామను చూస్తూ, తన ఆలోచనను ఆ చందమామ మీదికి పంపిస్తూ, తదుపరి తన శరీరంతో ఆ చందమామ మీదికి వెళ్ళటం జరుగుతుంది.
వాయువుని ఆదర్శంగా తీసుకొని వాయువుగా రామ్‌త మారటం జరుగుతూ ఉంది. తన శరీరాన్ని కాంతి దేహంగా మార్చుకుంటాడు. ఆ విధంగా 63 సార్లు ఈ భూమి మీద నుండి రామ్‌త అధిరోహణం చెందాడు. చివరిసారిగా 63వసారి అధిరోహణ చెందే ముందు రామ్‌త 120 రోజుల పాటు రామ్‌తా సైనికులమైనట్టి మనందరికీ ఏదైతే సంఖ్య 20,04,032 మందిగా రామ్‌తా చెప్తూ ఉంటాడో, తన సైనికులకు 120 రోజుల పాటు ఈ అమరత్వ జ్ఞానాన్ని బోధించాడు. ప్రస్తుతం మన ఇండియా భూభాగంలోని హిమాలయ పర్వతాల్లోని ఇండస్ వ్యాలీ ప్రాంతంలో, ఇండస్ రివర్‌గా ఏదైతే ఇప్పుడు పిలువబడుతూ ఉందో, ఆ ప్రాంతంలో రామ్‌తా సైనికులమైనట్టి మనందరికీ 120 రోజుల పాటు ఈ అమరత్వ జ్ఞానాన్ని అందించటం జరిగింది. అంతేకాదండి, చివరిసారిగా 63వసారి రామ్‌తా అధిరోహణ జరిగే మునుపు మనందరికీ మాటిచ్చాడు. ఏ స్థితినైతే నేను అందుకున్నానో మీరందరూ కూడా ఆ స్థితిని అందుకోగలుగుతారు. ఆ అమరత్వాన్ని మీరు కూడా సిద్ధించుకోగలుగుతారు. అప్పటిదాకా నేను మీకు తోడుగా ఉంటాను. మీకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాను. ప్రతి జన్మలోనూ మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను. సో, ఆ విధంగా మాట ఇవ్వటం జరిగిందండి. ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి జే నైట్ అనే స్త్రీమూర్తి ద్వారా ఎల్మ్‌లో ఉంటుందండి. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ అమెరికాలో. సో, మనం పౌరాణికాల్లో విని ఉన్నాం మాస్టర్స్ పరకాయ ప్రవేశం. అంటే శరీరము నైట్‌ది ఉంటుంది. ఆత్మ మాత్రం రామ్తాది ఉంటుంది. ఇదంతా క్షణిక సమయం కన్నా తక్కువ సమయంలోనే జరుగుతుందండి. శరీరం నుండి నైట్ గారి యొక్క ఆత్మ వెళ్తుంది. రామ్తా గారి ఆత్మ ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని ఛానెలింగ్ అన్న ప్రక్రియ అంటామండి. అప్పట్లో నైట్‌కి మాటిచ్చాడు. ఛానెలింగ్ ద్వారా మానవాళికి అమరత్వ జ్ఞానాన్ని అందిస్తాను అని. అప్పట్లో రామ్తా, రామ్తా సైనికులమైనటువంటి మనందరికీ మాటిచ్చాడు. అమరత్వ జ్ఞానాన్ని మీ అందరికి అందిస్తాను అని. అతనిచ్చిన మాట ప్రకారం మానవాళిపై ఉన్నటువంటి ప్రేమను అతను ఈ అమరత్వ జ్ఞాన రూపంలో మనందరికీ పంచడం జరుగుతూ ఉంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో పత్రిజీ గారికి, పీఎంసీ టీమ్‌కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎందుకు అంటే, ఈ అమరత్వ జ్ఞానం ఎక్కడో నైట్ ద్వారా ఇంగ్లీష్‌లో బోధనలు జరుగుతాయి అమెరికాలో. ఆ పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేపించటానికి పత్రి గారి సూచనల మేరకు పీజే రామ్మోహన్ రావు గారు ఆ పుస్తకాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. వాస్తవంగా 'రామ్‌తా వైట్ బుక్' ఇంగ్లీష్‌లో చాలా కఠినమైన పదాలు వాడటం జరుగుతుంది. ఎవరికీ అర్థం కాదు అన్న భావనలో ఉండి ఉన్నారు. అటువంటి కఠినతరమైనటువంటి పదాలను తెలుగులో ఈ 2 రాష్ట్రాల్లోని తెలుగు ధ్యానులకు, యోగులకు అమరత్వ సాధనలో ఉన్నటువంటి వారందరికీ అతి సూక్ష్మంగా, సరళంగా అర్థమయ్యే భాషలో పీజీ రామ్మోహన్ రావు గారు అనువదించడం జరిగింది. అంత ఆషామాషీ కార్యక్రమం అయితే కాదండి. సో, ఈ క్షణంలో నేను పీజీ రామ్మోహన్ రావు గారిని కూడా స్మరించుకుంటూ ఉన్నాను. సో, ఇప్పుడు ఏంటి ఈ రామ్తా స్కూల్ ఇటీవల ఎస్టాబ్లిష్ చేశారు. 1980 సమయం అటు ఇటుగా. నైట్ ద్వారా రామ్తా ఛానెలింగ్ అనే ప్రక్రియ ద్వారా జ్ఞానాన్ని అందించటం మొదలుపెట్టారు. ఏ సంస్థకైనా కొన్ని నియమ నిబంధనలుంటాయి. ఎలాగైతే పీఎస్ఎస్ఎంకి 18 ఆదేశిక సూత్రాలున్నాయో, రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్‌కి 4 పిల్లర్స్ ఉంటాయండి. ఒక ఇంటి నిర్మాణం మనం చేయాలి. 4 మూలల 4 పిల్లర్స్‌ని మనం ఎలాగైతే లేపుతూ ఉంటామో, ఈ రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్‌కి 4 పిల్లర్స్ ఉన్నాయండి. మొదటిది బీ హోల్డ్ గాడ్. దైవంగా జీవించు అని. అహం బ్రహ్మాస్మి స్థితి దాటాం మనం. డియర్ గాడ్స్ స్థితిని దాటాము. దైవంగా ఇప్పుడు నువ్వు జీవించాల్సినటువంటి తరుణమండి. ఇది సువర్ణ యుగంగా కీర్తింపబడుతుంది అంటాడు రామ్తా. ఈ సువర్ణ యుగంలో అందరూ దైవాలే. నీ ఆలోచనలు దైవంగా చేయాలి. నీ చూపు, నీ మాట, నీ ప్రవర్తన, నీ వ్యక్తిత్వం అంతా కూడా ఆ దైవాన్ని ప్రతిబింబించేగా ఉండాలి. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఏ దైవాన్నైతే పూజించావో, ఆ దైవంగా నువ్వు అయిపోవాలి అంటాడు రామ్తా. ఇప్పుడు రెండవ పిల్లర్ మనం చూద్దాము. చైతన్యం మరియు శక్తి మేళవింపుతో నీకు కావాల్సినటువంటి వాస్తవాన్ని నువ్వు సృష్టించుకోవాలి. మనం పీఎస్ఎస్ఎం లోగోని ఒక నిమిషం మన మదిలో జ్ఞప్తికి తెచ్చుకోవాలి మాస్టర్స్. ఆ లోగోలో 3 ముఖ్యమైనటువంటి పదాలుంటాయి. విజ్డమ్, కాన్షియస్‌నెస్, ఎనర్జీ. సో,
ఆధ్యాత్మికతలో నువ్వు పట్టు సాధించాలి, అభివృద్ధి వైపు నువ్వు వెళ్ళాలి అంటే, చైతన్యం అంటే ఏంటి? శక్తి అంటే ఏంటి? ఈ 2 మేళవింపుతో నీకు కావాల్సినటువంటి సృష్టి నువ్వు ఏ విధంగా చేసుకోగలుగుతావు? ప్రతి ఒక్కరికి మాస్టర్స్ వ్యక్తిగత సంకల్పాలు ఉంటాయి. కుటుంబానికి సంబంధించినవి కావచ్చు, ఉద్యోగానికి, ఆరోగ్యానికి లేదా అనుబంధాల మధ్య ఆత్మీయతను పెంపొందించాలి. అష్టైశ్వర్యాలను నువ్వు సృష్టించుకోగలగాలి. నీ శరీరాన్ని శాశ్వత శరీరంగా నువ్వు చేసుకోగలగాలి. దేన్నైతే మనం అమరత్వం అంటూ ఉన్నామో. ఎలా చేసుకోగలగాలి? ఆ చైతన్యం ఏంటి? ఆ శక్తి ఏంటి? మన వాస్తవాన్ని ఏ విధంగా మనం సృష్టించుకోవాలో ఆ రెండవ పిల్లర్‌లో మనం తెలుసుకోవటం జరుగుతుంది. అదే చైతన్యము మరియు శక్తి మేళవింపుతో మనకు కావాల్సినటువంటి సృష్టిని మనం చేసుకోవటం. అలాగే మూడవ పిల్లర్ ఉంటుంది మాస్టర్స్. మేక్ నోన్ ది అన్‌నోన్. ఈరోజు రాత్రి ఎలా ఉంటుందో మనకు తెలీదు. రేపెలా ఉంటుందో మనకు తెలీదు. వచ్చే నెల ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో జనరల్‌గా ఎవరికీ తెలీదండి. కానీ నువ్వు ఆధ్యాత్మికతలోకొస్తూ ఉన్నావు. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నావు. నువ్వే దైవమని పదే పదే అంటూ ఉన్నావు. నువ్వే సృష్టికర్తవని పదే పదే అంటూ ఉన్నావు. రేపు ఎలా ఉంటుందో తెలియని దాన్ని నువ్వెందుకు భయంతో నింపుతూ ఉన్నావు, ఆందోళనతో నింపుతూ ఉన్నావు, గందరగోళంతో నింపుతూ ఉన్నావు. నువ్వు నేను పూజించిన దైవం ఎవరన్నా బాధల్లో ఉండడం నువ్వు చూసావా? గందరగోళాల్లో ఉండడం నువ్వు చూసావా? నువ్వు దైవమైనప్పుడు నువ్వెందుకు గతం తాలూకా లేదా భవిష్యత్తుకు సంబంధించి ఆ గందరగోళాల్లో, ఆ బాధలో, ఆ ఘర్షణలో ఉండాలి? రేపు ఎలా ఉంటుందో తెలియని నువ్వు, ఏది పడితే అది ఆలోచన చేసే బదులు, నీకు నచ్చిన ఆలోచన నువ్వు చేసుకోగలగాలి. అవ్యక్తంగా ఉంది మాస్టర్స్ రేపు. దాన్ని నువ్వు వ్యక్తపరచాలి. ఎలా వ్యక్తపరచాలి? ఆలోచనల ద్వారా నువ్వు రేపటి నీది అయినటువంటి ఆ సమయాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, ఆత్మీయ అనుబంధాలతో, అమరత్వంతో నింపేసేయి. నువ్వు చేయవలసింది ఇంతే. సదా నీ ఆలోచనల్లో, నీ మనసులో నువ్వు అవ్యక్తంగా ఉన్న దాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉన్నావు. నేను ఆనందంగా ఉన్నాను. నేను అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నాను. నేను ఆత్మీయ అనుబంధాలు కలిగి ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. భయం తాలూకా ఆలోచనల్ని నువ్వు ధైర్యంతో నింపివేయాలి. గందరగోళం తాలూకా ఆలోచనల్ని నువ్వు స్పష్టమైన ఆలోచనలతో నింపివేయాలి. ఇదే అవ్యక్తంగా ఉన్న దానికి వ్యక్తం అయినటువంటి రూపం ఇవ్వటం. ఇక నాలుగవ పిల్లర్ అండి కాన్క్వర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలగాలి. ముందు నువ్వు అంటే ఏంటో స్పష్టత కలిగి ఉండాలి. ఇక్కడ మనం మన శరీరం శాశ్వతంగా నిలిచేలాగా ఉన్నటువంటి అమరత్వ జ్ఞానాన్ని వింటూ ఉన్నాం. నువ్వే దైవమని వింటూ ఉన్నాం. నువ్వే సృష్టికర్తవని వింటూ ఉన్నాం. మన శరీరాన్ని ఏ విధంగా శాశ్వతంగా ఉండాలి అంటే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం ద్వారా ఆ ప్రయాణాన్ని నువ్వు మొదలుపెట్టగలగాలి. ఎలా ఉద్ధరించుకోవాలి? అసలు నీకు నువ్వు అన్న దాన్ని ఎలా నిర్వచనం ఇచ్చుకోగలుగుతావు? నువ్వు అంటే శరీరమేనా? నువ్వు అంటే ఆత్మ మాత్రమేనా? ఈ నువ్వు అన్న దానికి ఎంత విస్తారమైనటువంటి నిర్వచనం నువ్వు ఇచ్చుకోగలుగుతావో, నీ ఉద్ధరణ ఆ విధంగానే, అంత శ్రేష్టంగానే, అంత ఉన్నతంగానే ఉంటుంది మాస్టర్స్. నువ్వు అంటే ఖచ్చితంగా నీ శరీరానివి. నువ్వు అంటే ఖచ్చితంగా నీ ఆత్మవి. నువ్వు అంటే ఖచ్చితంగా ఆ దైవానివే. సృష్టి తొలినాళ్ళల్లో ఆత్మ లేదండి. శరీరము లేదు. ఊరికే చైతన్యం ఉంది. ఈ చైతన్యం ఏం చేసింది? కాంతిగా రూపాంతరం అవ్వటం జరిగింది. ఈ కాంతే కాలక్రమేణా ఆత్మగా రూపాంతరం జరిగింది. ఈ ఆత్మ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఏంటి అంటే, అనుభవాల కొరకు అది పరితపిస్తూ ఉంటుంది. ఆ అనుభవాలకు తగ్గట్టుగా ఒక శరీరాన్ని ఎంపిక చేసుకుంటుంది. ఈ భూమి మీద అవతరణ జరుగుతూ ఉంటుంది. మనం విన్నాం ఇదివరకే, "ఉద్ధరే ఆత్మ ఆత్మనాం" అనేసి. సో, ఇప్పుడు నువ్వు ఈ ఆత్మ జ్ఞానం, ఈ అమరత్వ జ్ఞానం వింటున్న నువ్వు, నేను అంటే ఖచ్చితంగా శరీరమే. ఈ శరీరానికి ఒక పేరుంది. బంధాలున్నాయి, బాధ్యతలున్నాయి, బ్యాంక్ అకౌంట్ ఉంది, మొబైల్ నంబర్ ఉంది, ఆస్తి-పాస్తులు నీ పేరు పైన ఉన్నాయి. నువ్వు శరీరం కాకుండా ఎలా పోతావు?
ఈ ఆత్మ నీ శరీరాన్ని, నా శరీరాన్ని ఎంచుకుంది. తనకంటూ ఉన్నటువంటి అనుభవాలను నిజం చేసుకోటానికి అంత యోగ్యత, అన్ని అర్హతలు నీ శరీరానికి ఉన్నాయి అనేసే చాలా తెలివిగా ఎంపిక చేసుకోవటం జరిగింది. పైతలాల్లో ఆత్మ అన్ని ప్రణాళికలు వేసుకొని, ఏ ఇంట్లో పుట్టాలి? ఎవరు నాకు భర్తగా రావాలి? ఎవరు నాకు భార్యగా రావాలి? ఎవరు నాకు అక్క, చెల్లి, తోడికోడలు, కొడుకు, కూతురు, ఇరుగు పొరుగెవరు, తోటి సాధకులెవరు, ఇవన్నీ ప్రణాళిక వేసుకొని అనుగుణంగా ఆ అనుభవాలకు యోగ్యంగా ఉండే శరీరాన్ని ఎంపిక చేసుకుంటుంది. ఈ భూతలంలోకి వచ్చిన తర్వాత ఆత్మ శరీరంలోకి ప్రవేశం జరిగిన తర్వాత, ఒక వయసొచ్చిన తర్వాత శరీర తత్వం ఒకవేళ ఆత్మతత్వం కన్నా అధికంగా ఉంటే గందరగోళాల్లోకి మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ జ్ఞానాన్ని సాధకుడు వింటూ ఉన్నాడు. శరీరానికి ఆత్మ ఎంత ముఖ్యమో, ఆత్మకు శరీరం అంతే ముఖ్యమన్న స్థితిలోకి సాధకుడు వెళ్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఆత్మ లేని శరీరం ఏమీ చేయలేదు. అలాగే శరీరం లేని ఆత్మ కూడా తన అనుభవాలను ఫుల్‌ఫిల్ జేసుకోలేదు. ఆత్మకు శరీరం ఎంత ముఖ్యమో, శరీరానికి ఆత్మ అంతే ముఖ్యం. ఫండమెంటల్‌గా సాధకులందరూ ఈ అంశం పట్ల స్పష్టత కలిగినప్పుడు చాలా త్వరతగతిన ఆధ్యాత్మికతలో అభివృద్ధి, పట్టు సంపాదించుకోగలుగుతారు. మనం వింటూ ఉంటాం. నీ ఆత్మ వానికన్నా శ్రేష్టమైన వాని బాహ్యంలో లేదు. నీ ఆత్మ ప్రబోధానికి మించినటువంటి గురువు బాహ్యంలో లేడు. పత్రిజీ గారు చెప్పకనే చెప్పటం జరిగింది. మీ శ్వాసే మీ గురువు అనేసి. బాహ్యంలో గురువుల యొక్క పని సాధకులను, శిష్యులను అంతరం వైపుకు నడిపించటం మాత్రమే. ఎవరి అంతరంలోకి వారు మాత్రమే ప్రయాణం చేయగలగాలి. ఈ సిస్టమ్ సెటప్ అంతా ఎలా ఉంటుందంటే మాస్టర్స్, ఆత్మ, శరీరం. శరీర తత్వాన్ని ఆత్మ తత్వానికి జోడించినప్పుడు, ఆత్మతత్వమైన శాశ్వతత్వం శరీరానికి ఆపాదించబడుతుంది. ఇప్పుడు సాధకుడు అంతా అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఆత్మ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. ఆత్మతో సంభాషణ చేస్తూ ఉన్నాడు. ఆత్మతో సామరస్యంగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు? ఆత్మ కొన్ని అనుభవాల కొరకు తన శరీరాన్ని ఎంచుకుంది అన్న సత్యాన్ని సాధకుడు ఎంచుకున్నాడు, తెలుసుకున్నాడు. ఆ ఎంపిక ఏంటి? ఎందుకు ఆత్మ ప్రతి జన్మలో శరీరాన్ని ఎంచుకుంటుంది? చూడండి మాస్టర్స్, ఆత్మగా మీ ఆత్మకు చిన్న చిన్న కోరికలు వేరై ఉండవచ్చు. నా ఆత్మకు చిన్న చిన్న కోరికలు వేరై ఉండవచ్చు. ఉదాహరణకు ఉద్యోగానికి సంబంధించి ఒకరు వ్యాపారం జేస్తారు. ఒకరు వ్యవసాయం చేస్తారు. లేదా ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఉండి ఉండవచ్చు. అలాగే నాకు అనుబంధానికి సంబంధించి, అనుబంధంలో అలజడి, ఆ అనుభవం ఎలా ఉంటుందో అనుగుణంగా ఒక శరీరాన్ని ధరిస్తాను. ఒక సమయాన్ని ఎంచుకుంటాను. ఇలా చిన్న చిన్న అనుభవాలు నీ ఆత్మకు వేరై ఉంటాయి. నా ఆత్మకు వేరై ఉంటాయి. కానీ ఈ భూమి పైన అవతరించిన మనుషులందరికీ ఆ శరీరాలను ధరించిన ఆత్మకు ఒకటే కామన్ ఎజెండా ఉంటుంది. ఏ శరీరాన్నైతే ఎంచుకుంటామో ఆ శరీరంలో శాశ్వత నివాసం చేసుకోవటమే. దాన్నే మనం అమరత్వం అంటూ ఉన్నాం. ఇదివరకు సాధకుడు అనేక మాధ్యమాల ద్వారా విని ఉన్నాడు. ఆత్మ శాశ్వతం, ఆత్మ శాశ్వతం, ఆత్మ శాశ్వతం అని. అమరత్వ జ్ఞానంలో సాధకుడు తెలుసుకుంటూ ఉన్నాడు. శరీరం కూడా శాశ్వతమే అని. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మాధ్యమాల ద్వారా మనం వింటూ ఉన్నాం. సప్త చిరంజీవులని, హనుమంతుల వారని, మహా అవతార్ బాబాజీ అని, వల్లల్ల రామలింగ అని, సెయింట్ జర్మన్ అని ఇలా అనేక మంది అమరత్వాన్ని సిద్ధించుకున్న వారి పేర్లు మనం వింటూనే ఉన్నాం. ఆత్మ శాశ్వతం. శాశ్వతంగా ఉండే ఆత్మ శాశ్వతంగా ఉండటానికి శరీరాన్ని ఎంపిక చేసుకుంటుంది. కానీ ఈ భూతలానికొచ్చిన తర్వాత రకరకాల గందరగోళాల్లో పడి సాధకుడు తన దివ్యత్వాన్ని మర్చిపోవటం జరుగుతుంది. మళ్ళీ గురుదేవులు వారి యొక్క ఆశీర్వాదం వల్ల మానవాళి శ్రేయస్సును కోరే గురుదేవులు మానవులను దివ్యత్వం వైపు, ఆత్మ జ్ఞానం వైపు నడిపించడం జరుగుతూ ఉంది. ఇది ఎవరి ప్రయాణం వారిదే. ఎవరి అంతరంగ ప్రయాణం వారే చేసుకోగలగాలి. అందుకే ఉద్ధరే ఆత్మ ఆత్మానాం అని కూడా మనం వినటం జరిగింది. అదే కాన్క్వర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఆ నిన్ను నువ్వు అన్నప్పుడు ఆ నువ్వుకు నువ్విచ్చే నిర్వచనం చాలా ముఖ్యము. లేకపోతే సాధకుడు వైరాగ్యం వైపు వెళ్ళటానికి చాలా అవకాశాలున్నాయి.
నువ్వు అంటే శరీరము, నువ్వు అంటే ఆత్మ. శరీరానికి ఆత్మ ఎంత ముఖ్యమో, ఆత్మకు శరీరం అంతే ముఖ్యము. ఈ విధంగా ఈ జ్ఞానాన్ని రామ్తా జేజే నైట్ ద్వారా ఛానెలింగ్ ద్వారా మానవాళందరికీ అందించడం జరిగింది. అందులో పీఎస్ఎస్ఎం యొక్క పాత్ర, పీఎంసీ యొక్క పాత్ర, ఈ అమరత్వ జ్ఞానాన్ని, ఈ రామ్తా విజ్డమ్‌ని అందరికీ అందుబాటులో తెచ్చేటందుకు చాలా కృషి చేస్తూ ఉన్నారు. పత్రిజీ గారి రికమెండెడ్ బుక్స్‌లో రామ్తా విజ్డానికి సంబంధించి దాదాపు 20-30 పుస్తకాలు ఉండటం ఎంతో విశిష్టతో ఈ విజ్ఞానం ఉంది అని పత్రిజీ గారు చెప్పకనే చెప్తూ ఉన్నారు. నువ్వే దైవం. నువ్వు ఈ భూమి మీద అవతరించింది భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, ఆనందంతో, ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, ఆత్మీయతతో సదా శాశ్వతంగా జీవించటానికే. నువ్వు దైవం అని అనేక మాధ్యమాల ద్వారా విన్నావు. నీకు నాకు తెలిసిన దైవం పేదరికంలో ఉన్నట్లు నువ్వెక్కడా చూడలేదు. నీకు నాకు తెలిసిన దైవం ఆరోగ్య సమస్యలతో ఉన్నట్లు నువ్వెక్కడ చూడలేదు. నువ్వు దైవమని పదే పదే వింటూ ఉన్నప్పుడు, నువ్వు అష్టైశ్వర్యాలతో ఉంటావు. నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. వాటన్నింటిని నువ్వెలా సృష్టించుకోవాలి? మరిచిన నీ దివ్యత్వాన్ని తిరిగి నీలో ఎలా ఏ విధంగా నువ్వు పునఃప్రతిష్ఠించాలి అన్నది ఈ రామ్‌తో విజ్డమ్ మనకు నేర్పిస్తుంది. వచ్చే రోజుల్లో ఈ 'రామ్తా వైట్ బుక్‌కి' సంబంధించి అనేక ఎపిసోడ్స్ ద్వారా నువ్వు ఏ విధంగా దైవంగా అవుతావు? నీకు కావాల్సినటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అనుబంధాలను మధ్య ఆత్మీయతను, అష్టైశ్వర్యాలను, అమరత్వాన్ని నువ్వు ఏ విధంగా సృష్టించుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. సదా మీరు స్మరణ చేస్తూ ఉండండి మీ దివ్యత్వాన్ని. ఆ దివ్యత్వానికి నువ్విచ్చే నిర్వచనం నేను ఆనందంగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను అష్టైశ్వర్యాలతో ఉన్నాను. నేను ఆత్మీయ అనుబంధాలు కలిగి ఉన్నాను. నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. స్మరించండి, పునఃస్మరించండి. థాంక్ యూ మాస్టర్స్.